రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఓఎన్జీసీ, కోటక్ మహేంద్ర, అపోలో హాస్పిటల్, జియో ఫైనాన్షియల్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా ఇండస్ఇండ్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, విప్రో, సిప్లా, ఎంఎన్టెమ్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్న పరిస్థితి. ప్రస్తుతం నిఫ్టీ 50 23,576 దగ్గర కొనసాగుతోంది స్వల్ప నష్టాలతో. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 77,593 దగ్గర కొనసాగుతా ఉంది. ఇటు నిఫ్టీ 521,404 దగ్గర కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ స్వల్పంగా అంటే 100 పాయింట్ల లాభంతో ముందులో ఉంది. 51,680 దగ్గర కొనసాగుతా ఉంది. నిఫ్టీ ఐటీ 37,309 500 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని అక్కడ రాస్తే మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ మూర్తి నాయుడు గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే నాయుడు గారు, ఏంటి మనం మార్కెట్లు పుంజుకున్నా ఇంకా బాగుంటుంది, 5-6 నెలల ర్యాలీ అంటే నష్టాలు ఒడిదుడుకులకు ఇక బ్రేక్ పడింది, బాగుంటుంది అనుకునే సమయంలో ఒక వారం మాత్రం బ్రహ్మాండంగా ముందుకెళ్ళింది, మళ్ళీ నష్టాల్లో జారుకుంది. ఏంటి సార్ మరి ఈ టైంలో మదుపర్లు ఎట్లాంటి స్టెప్ అయ్యాలి, మరి దీన్ని అవకాశంగా మలుచుకోవాలా, ఏంటి కారణాలు ఏంటి అసలు? మీరు చెప్పినట్టుగా లాస్ట్ 5 months కూడా మార్కెట్ లో ఒక డ్రాస్టికల్ ఫాల్ అయితే జరిగింది. దాంట్లో జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఉండొచ్చు, మార్కెట్స్ ఓవర్ బాట్ లో ఉండవచ్చు. కారణాలు ఏదైనప్పుడు కూడా మార్కెట్ లో ఊహించిన దానికన్నా కాస్త ఎక్కువగా మార్కెట్ లో డ్రాస్టికల్ ఫాల్ అవడం వల్ల కంగారు పడ్డ మాట వాస్తవం. ఇక్కడ నుంచి మార్కెట్ లో లాస్ట్ వీక్ అంతా కూడా 6 days కి 6 days 5 days కూడా కంప్లీట్ గా మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ అయితే తీసుకోవడం అయితే మనం చూసాం. అక్కడి నుంచి ఈ వారం బిగినింగ్ దగ్గర నుంచి కూడా మార్కెట్ కొంచెం ఒడిదుడుకులతోటి కొంచెం కన్సాలిడేషన్ మోడ్ లోకి ఉంది. మనం కూడా లాస్ట్ వీక్ మనం చెప్పాం, ఏదైతే 23,000 ఏదైతే నిఫ్టీ స్పాట్ ఏదైతే ఉందో 23,800 నుంచి 24,000 మధ్యలో ఏదైతే ఒక రివర్సల్ జోన్, ఏదైతే టెక్నికల్ ఆస్పెక్ట్ లో ఒక జోన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మార్కెట్ కొంచెం ఒక రిట్రేస్మెంట్ తీసుకునే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మార్కెట్ ఏదైతే 22,000 వరకు కూడా డ్రాస్టికల్ ఫాల్ జరిగిన తర్వాత 26,000 నుంచి ఇక్కడ నుంచి ఒక 1000 పాయింట్ మార్కెట్ లో ఒక ర్యాలీ అయితే జరిగి అక్కడ కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ ఈ వీక్ కొంచెం డౌన్ ట్రెండ్ అవడం జరిగింది. ఇదే విధంగా ఇంకొక 1 or 2 weeks మార్కెట్ లో కొంచెం కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ కన్సాలిడేషన్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఉంది. యాక్చువల్లీ ఓవరాల్ గా మార్కెట్ అయితే మాత్రం కొంచెం స్లైట్లీ బుల్లిష్ లోకే మార్కెట్ టర్న్ అవడానికి ఒక 1 week టైం పట్టడానికి అయితే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంట్లో మనకి ఈ వారం మనం చూసుకున్నట్టయితే ఏదైతే లాస్ట్ వీక్ ఏదైతే డ్రాస్టికల్ గా మార్కెట్ లో ఒక మంచి మూమెంట్ తీసుకొచ్చి అన్ని సెక్టార్లు కూడా మార్కెట్ లో పాజిటివ్ గా ముందుకెళ్ళాయో, అదేవిధంగా ఈ వీక్ చూసుకున్నట్టయితే ఈ వీక్ కూడా ఏదైతే బ్యాంకింగ్ సెక్టర్ కానీ, ఫైనాన్షియల్ సెక్టర్ కానీ, అదే ఎఫ్ఎంసీజీ అండ్ ఐటీ, ఈ 5 కూడా మార్కెట్ లో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ కల్పించడం వల్ల మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు కూడా ఈ సెక్టార్లు మాత్రం కొంచెం పాజిటివ్ గా ఉన్నాయి. ఎక్కువగా మనకి మార్కెట్ లో ఫార్మా, ఆటోమొబైల్, మెటల్స్ ఏదైతే డ్రాస్టికల్ ఫాల్ పడిందో దాన్ని రికవరీ చేసే మూడ్ లో లేకపోవడం వల్ల మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్ కి ఈ 5 days సెషన్ లోను కూడా 4 days మార్కెట్ లో డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా కుదిరింది. నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్ లో కొంచెం కన్సాలిడేషన్ మోడ్ అయిన తర్వాత అక్కడి నుంచి టేక్ ఆఫ్ అవడానికి అవకాశం అయితే ఉంది. ఇది మాక్సిమం ఒక 200 నుంచి 400 పాయింట్స్ మధ్యలోనే కన్సాలిడేషన్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటే మళ్ళీ మార్కెట్ లో ఒక ర్యాలీ తీసుకోవడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ సార్, రవి గారు ఉన్నారు రాజమండ్రి నుంచి మీతో మాట్లాడడానికి. రవి గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. మూర్తి గారు నమస్తే అండి. మూర్తి గారు, గోల్డియం ఇంటర్నేషనల్ డేటా ప్యాటర్న్ 25-30% లాస్ లో ఉన్నాయండి. మళ్ళీ పాత రేట్ వస్తా ఏమైనా యాడ్ చేయమంటారా ఏంటి? ఓకే ఓకే, మీరు తీసుకునేదాంట్లో డేటా ప్యాటర్న్ అయితే మంచి కంపెనీ అండి. మీకు పాత రేట్ వస్తుందా రాదా అన్న దాంట్లో డౌట్ అయితే ఏమి లేదండి. మీరు డేటా ప్యాటర్న్ అయితే మీరు ఇక్కడ కావాలంటే ఇంకా ఎక్యుమిలేట్ చేసుకోవచ్చు. మీకు ఉన్న స్టేట్స్ లో గోల్డెన్ ప్యాటర్న్ కన్నా డేటా ప్యాటర్న్ అయితే మీరు ఇంకా ఇక్కడ ఎక్యుమిలేట్ చేసుకోవచ్చు. రిమైనింగ్ స్టాక్స్ అన్ని కూడా ఒక కపుల్ ఆఫ్ మంత్స్ అయితే టైం తీసుకుంటే ఒక 2-3 నెలలు మార్కెట్ లో యథావిధిగా వచ్చే అవకాశం అయితే ఉంది. డేటా ప్యాటర్న్ లాంటివి కూడా మంచి స్టాక్స్ కొంచెం ఎక్యుమిలేట్ చేసుకోగలిగితే మీకు తొందరగా రికవరీ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది సార్.
రైట్ సార్, అట్లాగే ఈ ర్యాలీ ఏంటి సార్ ఇక్కడితో ఆగుతుంది అనుకోవచ్చా? మార్కెట్ మరి కన్సాలిడేట్ అవుతుందా? ఎట్లా ఉంటుంది ఈ మూమెంట్ ని? ఇన్వెస్టర్స్ ఏమైనా లాభంగా అంటే వాళ్ళు ఏ విధంగా అవకాశంగా మలుచుకోవచ్చు అంటారు ఈ నష్టాలను? యాక్చువల్ గా ఏదైతే మార్కెట్ ఏదైతే ఒక ర్యాలీ తీసుకుందో దాంట్లో కొంచెం టెక్నికల్ కరెక్షన్ తప్పింది, మళ్ళీ కంటిన్యూ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఏంటంటే మార్కెట్ ఎంత స్పీడ్ గా పడిందో అంత స్పీడ్ గా మార్కెట్ లో రికవరీ రాకపోవచ్చు. కానీ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఏదైతే ఈ మార్చ్ నెల కంప్లీట్ అయిన తర్వాత ఏప్రిల్ మిడ్ లోంచి కానీ ఏప్రిల్ ఎండింగ్ లోంచి కానీ మార్కెట్ కొంచెం పాజిటివ్ సంకేతాలు అయితే ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అది ఇందులో మనకి ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్టయితే ఏదైతే మార్కెట్ లో కాస్త పొటెన్షియల్ గా ఉన్నటువంటి సెక్టార్స్ ఏదైతే ఉన్నాయో ఆ సెక్టార్స్ లో మనకు కావాల్సినటువంటి స్టాక్స్ ఏదైనా బాగా కరెక్షన్ జరిగి ఉంటే అందులోనూ మన ఏదైతే ఆటోమొబైల్ సెక్టర్ ఉంది, ఆటోమొబైల్ సెక్టర్ లో 2 వీలర్స్ సంబంధించి టీవీఎస్ మోటార్స్ కానీ, అదేవిధంగా 4 వీలర్స్ సంబంధించింది ఐసర్ మోటార్స్ కానీ, 3 వీలర్స్ సంబంధించి బజాజ్ ఆటో కానీ మార్కెట్ లో కరెక్షన్ జరగడంలో ఒక 30 to 40% కరెక్షన్ జరిగింది. కాబట్టి ఇలాంటి స్టాక్స్ లో అక్యుములేట్ చేసుకుంటే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఎవర్గ్రీన్ సెక్టర్ అయిన ఫార్మా సెక్టర్ లో కూడా ఏదైతే మనకి సన్ ఫార్మా కానీ, నాట్కో ఫార్మా కానీ, టొరంటో ఫార్మా కానీ, లారస్ ల్యాబ్స్, అదే గ్లాండ్ ఫార్మా, ఇప్కా ల్యాబొరేటరీస్, ఇలాంటి స్టాక్స్ లో మనకి మార్కెట్ లో కరెక్షన్ జరిగింది కాబట్టి అక్యుములేట్ చేసుకోవడానికి మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మెటల్ సెక్టర్ కూడా ఎవర్గ్రీన్ ఉండే మెటల్ సెక్టర్ లో కూడా జిందాల్ స్టీల్ ఆల్రెడీ మార్కెట్ ఎంత డౌన్ ట్రెండ్ ఉన్నా సరే మార్కెట్ లో ఒక ర్యాలీ అయితే తీసుకుంటుంది. అదేవిధంగా హిండాల్కో కూడా లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా కొంచెం అప్ ట్రెండ్ లో ఉంది. అదేవిధంగా హిందుస్థాన్ కాపరు, అదేవిధంగా టాటా స్టీల్, అదేవిధంగా ఏదైతే మనకి ఎన్ఎండిసి, హిందుస్థాన్ జింక్ ఏదైతే మెటల్ సెక్టర్ లో ఉన్నాయో అందులో ఫ్రంట్ లైన్ ఉన్న స్టాక్స్ లో మనకి మార్కెట్ లో అక్యుములేట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సార్. రైట్ సార్, చాలా కామెంట్స్ కూడా ఉన్నాయి. వాసుకుమార్ గారు అడుగుతున్నారు, కెనరా బ్యాంక్ అట్లాగే ఎన్హెచ్పిసి బై చేయొచ్చా ఈ పొజిషన్ లో అంటున్నారు సార్ ఈ రెండు. కెనరా బ్యాంక్ యాక్చువల్ గా స్ప్లిట్ అయిన దగ్గర నుంచి కూడా మార్కెట్ లో అది కొంచెం ఒడిదుడుకులు అయితే బాగా ఎక్కువగా ఎదుర్కొంటుంది. ఇది 100 పైకి వెళ్తే తప్ప మనం దీంట్లో పెద్దగా అక్యుములేట్ చేయడానికి కానీ లేకపోతే ఫ్రెష్ గా తీసుకోవడానికి కానీ మనం అంత పెద్దగా రికమెండ్ చేయట్లేదు. 100 దాటాలి, 100+ అయితే తప్ప దాంట్లో మూమెంట్ వచ్చే అవకాశం అయితే లేదు. ప్రస్తుతానికి అయితే 89 నడుస్తుంది. 100 పైన కానీ మార్కెట్ సస్టైన్ అయితే మాత్రం మళ్ళీ 120, 125 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఎన్హెచ్పిసి ఏదైతే మార్కెట్ లో ఒక డ్రాస్టికల్ ఫాల్ పడిన తర్వాత కన్సాలిడేషన్ లాస్ట్ నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 3-4 మంత్స్ కూడా కన్సాలిడేషన్ ఉంది. ఆ కన్సాలిడేషన్ బ్రేక్ చేసే టైం కూడా వచ్చింది. 85 పైన ఇప్పుడు క్లోజ్ అవుతుంది మార్కెట్. ఈ రోజు కూడా మార్కెట్ లో 85 టచ్ చేసి మళ్ళీ మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ వచ్చింది. ఇది ఎప్పుడైతే మనకి 85 to 90 మధ్యలో మనకి కన్సాలిడేషన్ అయ్యి క్లోజ్ అవుతుందో అక్కడి నుంచి మళ్ళీ ర్యాలీ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. మార్కెట్ లో ఏదైతే ఈ స్టాక్స్ ని అక్యుములేట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది ఎన్హెచ్పిసి. కెనరా బ్యాంక్ అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే వెయిట్ చేయండి. 100 పైన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం దాంట్లో అక్యుములేట్ చేయడానికి అవకాశం ఉంది. రైట్ సార్, సోమేపల్లి అంబిక గారు అడుగుతున్నారు, బిఎస్సి 1 డేలో 16% పెరిగిందంట, ప్రాఫిట్ బుక్ చేయమంటారా హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు సార్. యాక్చువల్ గా ఏంటంటే బిఎస్సి స్టాక్ అన్నది ఎక్స్ట్రాడినరీ స్టాక్. ఇది దీన్ని మీరు హోల్డ్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే మార్కెట్ ఎంత డౌన్ ట్రెండ్ లో కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చూపిస్తున్నటువంటి స్టాక్ ఇది. కాబట్టి ఏంటంటే హోల్డ్ చేసుకుంటే మార్కెట్ ర్యాలీలో ఇంకా అద్భుతమైన ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు అవకాశం ఉంటే ఒక 1 year హోల్డ్ చేస్తే మీకు మల్టిపుల్ వేస్ లో ఇది హోల్డింగ్ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఒక మల్టీ బ్యాగర్ స్టాక్ గా మనం చెప్పుకోవచ్చు. రైట్ సార్, నెదునూరి బీబీ శ్రీనివాసరావు గారు అడుగుతున్నారు, షార్ట్ టర్మ్ కోసం తర్వాత ఏదైతే భారత్ బిజిలీ ఒకటి, బీడీఎల్ ఒకటి, జిఆర్ఎస్సి షార్ట్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి 3 స్టాక్స్ అని అడుగుతున్నారు సార్. ఓకే, జిఆర్ఎస్సి అయితే మార్కెట్ లో అయితే బాగా డ్రాస్టికల్ ఫాల్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఫ్రెష్ గా అక్యుములేట్ చేసుకోవాలనుకుంటే అక్యుములేట్ చేసుకోవచ్చు. బీడీఎల్ లో కూడా మంచి మూవ్మెంట్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ ఎలాగైతే కన్సాలిడేషన్ అవుతుందో అలా కన్సాలిడేషన్ అవుతుంది. మళ్ళీ ఎప్పుడైతే 1300, 1350 పైన మార్కెట్ 1350 పైన 1350 పైన కానీ మార్కెట్ సస్టైన్ అవుతే అక్కడ నుంచి మళ్ళీ డ్రాస్టికల్ మూవ్మెంట్ అయితే వచ్చే అవకాశం ఉంది. అక్కడ నుంచి టేక్ ఆఫ్ తీసుకుంటే 1800 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 స్టాక్ లో కూడా మీరు అక్యుములేట్ చేసుకోగలిగితే ఫ్రెష్ గా కూడా అక్యుములేట్ చేసుకోవచ్చు, లేదా ఫ్రెష్ గా బై చేయొచ్చు. ఆల్రెడీ ఉంటే అక్యుములేట్ చేసుకున్నా సరే మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంది. రైట్ సార్, శాస్త్రి గారు ఉన్నారు కాలర్. శాస్త్రి గారు నమస్తే. హలో నమస్తే అండి. నాయుడు గారు ఉన్నారు. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా 2 తీసుకోవచ్చా ఇప్పుడు? ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఇంకో స్టాక్ ఏంటి సార్? స్టీల్ అథారిటీ సెయిల్ అండి, SCIL సెయిల్. ఓకే ఓకే సార్, సెక్టార్స్ 2 ఉంటే మంచిదే కదండి. కానీ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లో మీకు అంత పెద్ద ప్రోగ్రెస్ అయితే ఉండే అవకాశం అయితే కనిపించట్లేదు టెక్నికల్ గాను ఫండమెంటల్ గాను. ఈ ఐడిఎఫ్సి ఫస్ట్ బదులు మీరు ఐసిఐసిఐ బ్యాంక్ కానీ యాక్సిస్ బ్యాంక్ కానీ ప్రైవేట్ బ్యాంక్స్ లో
గవర్నమెంట్ బ్యాంక్ లో అయితే ఎస్బీఐ కానీ, ఈ మూడాట్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా మీరు సెయిల్ అథారిటీ ఆఫ్ ఇండియా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సెయిల్ చెప్తున్నారు. సెయిల్ లో కూడా అంత పెద్ద ప్రోగ్రెస్ ఉండడానికి అవకాశం ఉండదు. రెండు ప్రైస్ ఏదో తక్కువగా ఉంటే మనకు బాగా పెరుగుతుందేమో అని అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. మనకి ఏదైనా సరే పర్సంటేజ్ ప్రకారమే. జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా కానీ ఈ రెండాట్లో మీరు ఏ స్టాక్ తీసుకున్నా సరే మంచి పెర్ఫార్మ్ చేయడానికి అవకాశం ఉంది. ఎంత డౌన్ ట్రెండ్ లో కూడా జేఎస్డబ్ల్యూ స్టీల్ చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తోటి మార్కెట్ లో అన్ని స్టాక్స్ కన్నా ముందు ఉంది. కాబట్టి అలాంటి స్టాక్స్ లో పెట్టుకున్నా సరే, లేదా అలాంటి స్టాక్స్ లో ఏదైనా కరెక్షన్ జరిగినప్పుడు మనం పెట్టుకుంటే మంచి డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. రైట్ సార్, గోపాలకృష్ణరాజు గారు ఉన్నారు భీమవరం నుంచి. రాజు గారు నమస్తే. నమస్తే సార్. నాయుడు గారు ఉన్నారు. మీ డౌట్ అదే యుఎస్ రేపు 2వ తారీఖు తర్వాత ట్యాక్స్ పెంచుతున్నారు కొన్ని వస్తువుల మీద. అంచేత మార్కెట్ అది అయ్యాక పెరుగుతుందంటారా? నెక్స్ట్ కిమ్స్ ప్రజెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా? కిమ్స్ ఓకే ఓకే. మార్కెట్ అయితే కొంచెం ఒక 1 month డౌన్ ద లైన్ మార్కెట్ పెరగడానికి అవకాశం ఉంది సార్. కిమ్స్ కూడా మంచి స్టాక్స్ అని యాక్చువల్గా ఎంత డ్రాస్టికల్ ఫాల్ లో కూడా మార్కెట్ లో రికవరీ వచ్చి మళ్ళీ కంప్లీట్ గా 600 పైన ట్రేడ్ అవుతుంది సార్. ఇది ఇక్కడ నుంచి మళ్ళీ మీకు మంచి టార్గెట్ ఉన్నది సార్. 950 1000 వరకు వెళ్ళడానికి మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది. మనకి డిసెంబర్ ర్యాలీ వరకు వచ్చినప్పటికీ మంచి ప్రైస్ లోకి వెళ్ళే అవకాశం ఉంది సార్. మీకు అవకాశం మేరకు అక్యుములేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సార్. రైట్ సార్, సతీష్ కుమార్ గారు అడుగుతున్నారు, ఐ హ్యావ్ ఎన్టీపీసీ గ్రీన్ 128 లో ఉందంట సార్. తర్వాత ఎలికాన్ ఇంజనీరింగ్ 500 లో ఉన్నాయంట. 2 years కోసం వెయిట్ చేయమంటారా, ఎగ్జిటా హోల్డ్ అని అడుగుతున్నారు. ఓకే ఓకే ఓకే. లేదు, మీకు ఎన్టీపీసీ గ్రీన్ చాలా డ్రాస్టికల్ గా అయితే డిసెంబర్ దగ్గర నుంచి కూడా మార్కెట్ లో 50% పైన పడిపోయింది. 50% పడింది. ఇక్కడ నుంచి రికవరీ మోడ్ లో ఉంది. ప్రస్తుతానికి అయితే వెయిట్ చేయండి సార్. అదేవిధంగా ఏదైతే ఈ 2 స్టాక్ లో కూడా ప్రస్తుతానికి వెయిట్ చేస్తేనే మీకు మంచి దీంట్లో ఏదైనా బయట ఎగ్జిట్ దొరికే అవకాశం ఉంటుంది. తర్వాత అప్పుడు మళ్ళీ ఏ స్టాక్స్ లో పెట్టాలి ఏంటన్నదంతా కూడా ఆలోచించుకోవచ్చు సార్. రైట్ సార్, వినోద్ కుమార్ గారు అడుగుతున్నారు, యథార్థ హాస్పిటల్ 535 లో ఉంది. తర్వాత రష్ డెకోర్ 37 లో ఉంది. హోల్డ్ ఆర్ సేల్ లేదా యావరేజ్ చేయొచ్చా 1 year కోసం? మళ్ళీ ఒకసారి ఫస్ట్ స్టాక్ చెప్పండి సార్. యథార్థ్ సార్, యథార్థ హాస్పిటల్ యథార్థ్. ఓకే ఓకే. 535 లో ఉంది. ఓకే. రష్ డెకోర్ 37 లో ఉంది. ఓకే. ఋషి సారీ. ప్రస్తుతానికి అయితే ఇంట్లో పెద్ద మూమెంట్ అయితే ఏం కనిపించట్లేదు సార్ ఈ స్టాక్స్ లోను. ప్రస్తుతానికి అయితే మార్కెట్ కొంచెం రికవర్ అయ్యే వరకు వెయిట్ చేయడమే. వెయిట్ చేసిన తర్వాతే మనం దీంట్లో వచ్చి ఎప్పుడు కూడాను అంటే ఇలాంటివి తీసుకుంటే ఆల్రెడీ మీకు దీని మీద పూర్తి అవగాహన ఉంటే, దీని మీద ఒక అండర్స్టాండింగ్ ఉంటే పర్వాలేదు. అదర్వైజ్ అయితే మాత్రం దీంట్లో అయితే ఇట్లయితే పెద్ద ప్రోగ్రెస్ ఉండే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు. బయట కొంచెం రికవరీ అయిన తర్వాత బయటకు వచ్చి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లోకి రావడమే చాలా ఉత్తమంగా చెప్పుకోవచ్చు సార్. సార్ అట్లాగే ఇప్పుడున్న పొజిషన్ లో ఏ స్టాక్స్ బాగున్నాయి సార్? యాక్చువల్ గా ఇప్పుడు మనకి ఏదైతే మనం ఎస్పెషల్లీ రన్నింగ్ బాగున్న స్టాక్స్ ని మనం ఎక్కువ ఎంటర్టైన్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. దాంట్లో మనకి ఏదైతే మెటల్ సెక్టార్ లో జేఎస్డబ్ల్యూ స్టీల్, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా, అదే రకంగా హిండాల్కో ఇలాంటి స్టాక్స్ లో మనకి మార్కెట్ లో మంచి మూవ్మెంట్ రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఏదైతే మనకి ఆటోమొబైల్ సెక్టార్, ఫార్మా సెక్టార్. ఆటోమొబైల్ సెక్టార్ మనం చెప్పుకున్న టీవీఎస్ మోటార్స్ లాంటిది 2 wheeler లోను, 3 wheeler లో బజాజ్ ఆటో చాలా మంచి కరెక్షన్ జరిగి మంచి ప్రైస్ లో ఉంది బజాజ్ ఆటో. అదేవిధంగా ఐషర్ మోటార్స్ లాంటివి. అదేవిధంగా దీనికి గేమ్ చేంజింగ్ పాయింట్ బ్యాటరీ వెహికల్స్ కాబట్టి బ్యాటరీకి సంబంధించినటువంటి ఎక్సైడ్ ఇండస్ట్రీని ఇలాంటి వాటిలో మనకు మంచి ప్రాఫిట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఫార్మా దానికి వచ్చేటప్పటికి ఫార్మాలో ఏదైతే మనకి టొరంటో ఫార్మా కానీ, దివిస్ ల్యాబొరేటరీస్ కానీ, బయోకాన్ కానీ, అదేవిధంగా లారస్ ల్యాబ్స్, నాట్కో ఫార్మా, సన్ ఫార్మా, అరబిందో ఫార్మా ఇలాంటి స్టాక్స్ లో ఏ 2 స్టాక్స్ సెలెక్ట్ చేసుకున్నా సరే మీకు ఫార్మా సెక్టర్ లో కూడా మంచి లాభం. అంటే మార్కెట్లో అయితే ఒడిదుడుకులు ఫ్లాట్ గానే ముందుకెళ్తా ఉంది. స్వల్పంగా అటు ఇటు కదలాడుతున్న పరిస్థితులు. సో మనతో పాటు మూర్తి నాయుడు గారు కూడా ఉన్నారు. సార్ మీతో మాట్లాడడానికి శ్రీనివాస్ గారు ఉన్నారు సార్, హైదరాబాద్ నుంచి కాలర్. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. నా దగ్గర జార్వార్ వాల్ రూప్ ఉందండి. నిన్న పెరిగి మళ్ళీ బాగా పడిపోయింది సార్. అది అయాన్ ఎక్స్చేంజ్ ఒకటి ఉంది సార్. అది ఏం చేయాలి? అయాన్ ఎక్స్చేంజ్. జార్వార్ వాల్ రూప్ సార్. ఓకే ఓకే. అంటే మార్కెట్ లో నిన్న అయితే బాగా స్పీడ్ గా పెరగడం అయితే మనకి గమనించాము. అక్కడి నుంచి మళ్ళీ డ్రాస్టికల్ ఫాల్ అయితే జరిగింది. దాంట్లో అంటే అంత హెవీ వాలటాలిటీ ఉండే స్టాక్స్ లో మీరు రెగ్యులర్ గా మనం ట్రేడ్ చేయడం అన్నది అయితే రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ కి సజెస్టబుల్ అయితే కాదు. కాబట్టి ఏంటంటే ఇలాంటి వాటిలో కాకుండా ఫ్రంట్ లైన్ లో మీరు ఏదైతే ఆటోమొబైల్ కానీ, ఫార్మా కానీ మనం ఏదైతే చెప్తున్నామో వాటిలోకి వస్తే మీకు దాంట్లో ఏదన్నా మంచి లైఫ్ ఉండే అవకాశం ఉంది. అలాంటి స్టాక్స్ లోకి వెళ్తే మీకు గ్యారిబాన్ ఫైనాన్స్
ఇది మార్కెట్ లో చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్, చాలా చిన్న స్టాక్ ఇది. ఇలాంటి స్టాక్స్ లో మనకి అంత వాలటాలిటీ కూడా ఉండదు కాబట్టి మార్కెట్ లోకి వచ్చి ఇలాంటి స్టాక్స్ కన్నా రెగ్యులర్ స్టాక్స్ లోకి వస్తేనే మీకు మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. రైట్ సార్, రాజు గారు అడుగుతున్నారు, హాయ్ సార్, వెన్ కెన్ ఐ బై బిఎస్సి స్టాక్ ఆఫ్టర్ ద బోనస్ షేర్ అంట సార్. సార్ బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మీరు అడుగుతున్న స్టాక్ అయితే ఖచ్చితంగా ఎనీ డిప్ యూ కెన్ బై. ఎప్పుడైనా సరే మార్కెట్ లో ఏంటంటే అది చాలా ఎవర్ గ్రీన్ స్టాక్. అది ఎక్కడ మీకు అవకాశం దొరికినా సరే మీరు బై చేసుకుని హోల్డ్ చేసుకుంటే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్ సార్, రాధాకృష్ణ గారు ఉన్నారు రాజమండ్రి నుంచి. రాధాకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే సార్, మూర్తి నాయుడు గారు. నమస్తే సార్. నమస్తే సార్, నా దగ్గర విష్ణు ప్రకాష్ పొంగాని ఒక 1500 షేర్లు ఉన్నాయి సార్. ఏంటంటే అది విష్ణు ప్రకాష్ పొంగాని విపిఆర్ఎల్ సార్. విపిఆర్ఎల్? విష్ణు ప్రకాష్ పొంగాని అండి. ఓకే, విపిఆర్పిఎల్ విపిఆర్ఎల్ అండి, విష్ణు ప్రకాష్ పొంగానియా. విష్ణు ప్రకాష్ పొంగానియా అవును, 163 రూపీస్ నడుస్తుంది, అదే కదా? అవును అవును సార్. ఇప్పుడు నేను 300 కొన్నాను సార్, 320 కొన్నాను సార్ అయ్యి. ఓకే ఓకే. అంటే మీరు దీంట్లో ఫండమెంటల్ రీసెర్చ్ చేసుకుని ఏదైనా తీసుకున్నారా, లేకపోతే విష్ణు ప్రకాష్ పొంగానియా? బ్రోకర్ ద్వారా వెళ్ళాను సార్. ఓకే ఓకే. యాక్చువల్గా ఏంటంటే అంటే అంత పెద్ద చిన్న కంపెనీయే, కాకపోతే ఏంటంటే ఇది ఇటీవల లిస్టింగ్ అయింది కాబట్టి పెద్ద ఇబ్బందికరంగా. కానీ మార్కెట్ లో ఏంటంటే ఇలాంటి స్టాక్స్ లో మనకి అంత పెద్ద ప్రోగ్రెస్ గా మనం చెప్పలేము. ఎందుకంటే చిన్న కంపెనీ ప్లస్ దానికి పెద్దగా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కూడా చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ కూడా ఒక 7% ఉన్నది. దీంట్లో మనకి టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇక్కడ నుంచి మార్కెట్ లో 175 నుంచి 180 మధ్య పైన ట్రేడ్ అవుతే మనకు కొంచెం ఏదైనా మార్కెట్ లో మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ప్రైస్ లో మీరు ఇప్పుడు తీయటం కూడా కరెక్ట్ కాదు, వెయిట్ చేయండి. ఒకవేళ ఏదైనా మార్కెట్ లో ఏదైనా కొంచెం మంచి మూవ్మెంట్ ఏమో వస్తే 200 పైన మూవ్మెంట్ వస్తే మాత్రం ఎగ్జిట్ అవడానికి ప్రయత్నం చేయండి. దీంట్లో మనకు కరెక్ట్ గా రికవర్ అవుతుంది లేకపోతే ఎంతవరకు వెళ్తుంది అన్నది అంత స్ట్రాంగ్ గా చెప్పడానికి అయితే అవకాశం అయితే కనిపించట్లేదు సార్. రైట్ సార్, శరత్ చంద్ర గారు అడుగుతున్నారు సార్, యూపీఎల్ 648 అండ్ ఎస్డబ్ల్యూ సోలార్ 399 కెన్ వి యాడ్ ఆర్ యావరేజ్ నౌ? యూపీఎల్ వచ్చేసి ప్రెసెంట్ 640లో ఉంది సార్. అవునండి, యూపీఎల్ లో మనకి ఎనీ డిప్ యూ కెన్ బై సార్. యూపీఎల్ కి ఇబ్బంది లేదు సార్. ఇంత డ్రాస్టికల్ ఫాల్ లో కూడా మార్కెట్ రికవర్ అవడం అయితే జరిగింది కదా. ఇలాంటి స్టాక్స్ లో మనకి ఇబ్బంది అయితే ఏమీ లేదు. మీరు ఇలాంటి స్టాక్స్ లో అక్యుములేట్ చేసుకుంటే మళ్ళీ మీకు తొందరగా మార్కెట్ లో మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది సార్. ధర్మారావు గారు అడుగుతున్నారు సార్, ఐఎమ్ హోల్డింగ్ హుండాయ్ ఎట్ 12% లాస్ లోనట, కెన్ ఐ హోల్డ్ ఆర్ యావరేజ్? హుండాయ్ దాన్ని రీసెంట్ లిస్టింగ్ కాదు కాబట్టి అండి, మీరు ఏ స్టాక్ తీసుకున్నా సరే ఆల్రెడీ మార్కెట్ లో ఒక 1 year నుంచి 3 years హోల్డింగ్ చేయడానికి ఉంటారు కాబట్టి మీరు వెయిట్ చేయండి సార్. వెయిట్ చేస్తే రికవర్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ యావరేజ్ చేయడం అయితే కరెక్ట్ కాదు. మీరు ఏదైతే 1900 పైన మార్కెట్ సస్టైన్ అవుతే అప్పుడు యావరేజ్ చేసుకుంటే మీకు తొందరగా స్పీడ్ గా వెళ్ళడానికి అవకాశం అయితే. రైట్ సార్, వెంకటేశ్వర్లు గారు ఉన్నారు నల్గొండ నుంచి. వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి. నమస్తే సార్. మీ డౌట్ అడిగారు ఒకసారి 2 స్టాక్స్ యావరేజ్ గురించి గైడ్ చేయండి సార్. ఒకటి ఇండస్ట్రీ బ్యాంక్ 970 తీసుకున్నాను సార్. 2 స్విగ్గీ మేము 567 తీసుకున్నాను. ఈ 2 యావరేజ్ చేసుకోవచ్చా సార్? ఇండస్ అయితే ప్రస్తుతానికి అయితే యావరేజ్ చేయడానికి ఏమీ అంత ఆస్కారం లేదు. ఇండస్ యావరేజ్ చేయాలనుకుంటే 900 955 వస్తే తప్ప ఇండస్ యావరేజ్ చేయడానికి లేదు. అదేవిధంగా మీరు ఏదైతే ఇప్పుడు మళ్ళీ స్విగ్గీ చెప్తున్నారో, స్విగ్గీ కూడా మార్కెట్ లో డ్రాస్టికల్ ఫాల్ అయింది కానీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది. 385 పైన మార్కెట్ సస్టైన్ అవుతే స్విగ్గీ యావరేజ్ చేయండి, అప్పుడు వరకు వద్దు. సార్, గొట్టిపాటి అనుదీప్ గారు అడుగుతున్నారు సార్, హోల్డింగ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అండ్ హిండ్ కాపర్ ఫర్ లాంగ్ టర్మ్ కోసం అడుగుతున్నారు సార్. అవును, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కన్నా మీరు బ్యాంకింగ్ సెక్టర్ లో ఐసిఐసిఐ బ్యాంక్ కానీ యాక్సిస్ బ్యాంక్ కానీ ప్రైవేట్ బ్యాంక్స్ లో అయితే, గవర్నమెంట్ బ్యాంక్స్ లో అయితే ఎస్బీఐ ఇలాంటి స్టాక్స్ లో షిఫ్ట్ అవ్వండి. ఇలాంటి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అనేది చాలా వెరీ లెస్ క్యాపిటల్, చాలా చిన్న క్యాపిటల్ తో ఉన్నటువంటి కంపెనీస్. ఇలాంటి స్టాక్స్ లో పెద్దగా మూవ్మెంట్ అయితే ఇచ్చే అవకాశం అయితే తక్కువ ఉంటుంది. రైట్ సార్, విజయలక్ష్మి గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. విజయలక్ష్మి గారు నమస్తే అండి. నమస్కారం సార్. మీ డౌట్ అడగండి. సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో దివీస్ ల్యాబ్స్ ఎన్టీపీసీ తీసుకోవచ్చు అండి లాంగ్ టర్మ్ కోసం? యాక్చువల్ ఏంటంటే మార్కెట్ లో మంచి కరెక్షన్ జరిగి ఉన్నది కాబట్టి అండి, ఇలాంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో మీరు హ్యాపీగా దాని ప్రైస్ తో సంబంధం లేకుండా దివీస్ ల్యాబొరేటరీస్ తీసుకోవచ్చు. దివీస్ ల్యాబొరేటరీస్ ఇంత డ్రాస్టికల్ ఫాల్ లో కూడా కన్సాలిడేషన్ మోడ్ లోనే ఉంది తప్ప మార్కెట్ పడిపోయిన దాఖలు ఏమి లేదు కాబట్టి ఇక్కడ నుంచి మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎన్టీపీసీ అయితే మాత్రం మీకు మంచి ప్రైస్ లో దొరుకుతుంది. మార్కెట్ లో సెంటిమెంట్ ప్రకారం ఇది కూడా కరెక్ట్ ఒక
కరెక్షన్ అయింది. కరెక్షన్ తో పాటు టేక్ ఆఫ్ కూడా అవుతుంది. ఇది యాక్చువల్గా 325 దగ్గర నుంచి 350, 360 వరకు వెళ్ళింది. ఇక్కడ కూడా అక్యుములేట్ చేసుకున్నట్టయితే మీకు ఫైనల్ గా 475, 500 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. రైట్ సార్, ప్రకాష్ నక్కిన గారు అడుగుతున్నారు సార్, అంటే 1 year కోసం జ్యువెలరీ స్టాక్ ఏదైనా సజెస్ట్ చేయండి అని అడుగుతున్నారు. మంచివి జ్యువెలరీ స్టాక్స్ దానికి సంబంధించింది అయితే మనకి ప్రస్తుతానికి ఉన్న దాంట్లో మనకి ఏదైతే కళ్యాణ్ జ్యువెలరీస్ ఏదైతే ఉన్నదో అది కొంచెం ఆల్రెడీ కరెక్షన్ జరిగి మంచి ప్రైస్ లో అయితే ఉన్నది సార్. అలాంటి స్టాక్స్ ఏదన్నా మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనకి మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఇది కన్సాలిడేషన్ అయితే 500 పైన ఎప్పుడైతే మనకు మార్కెట్ లో మూవ్మెంట్ వస్తుందో అది దాన్ని మనం ఎక్కడ అక్యుములేట్ చేసినట్టయితే మార్కెట్ లో మంచి ప్రైస్ అది మళ్ళీ 800 వరకు వెళ్ళడానికి అవకాశం అయితే కనిపిస్తుంది సార్. సార్ ఈ నష్టాలు ఏంటి సార్? కంటిన్యూ మళ్ళీ కొద్ది రోజులు అయ్యే ఛాన్స్ ఉందా, లేదంటే ఎలా ఉండే అవకాశం ఉంది? ఈ గత వారం రోజులు మాత్రం బ్రహ్మాండంగా ఉండే మార్కెట్లు. అంటే ఈ యుఎస్ డాలర్ కూడా ఒక రకంగా తగ్గడాన్ని ఎట్లా చూస్తారు? తర్వాత రూపీ కూడా కొంచెం పెరుగుతున్నట్టయితే కనిపిస్తా ఉంది. ఈ ట్రంప్ అనాలోచిత నిర్ణయాలైనా ఇవన్నీ కూడా యాక్చువల్గా జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ దీనికి అందరికి కారణం. ప్లస్ నెక్స్ట్ మన మార్కెట్ కూడా బాగా ఓవర్ బాట్ పొజిషన్ ఉండటం వల్ల అక్కడి నుంచి మార్కెట్ లో కరెక్షన్ కి ఇదంతా కూడా దోహదపడిందని చెప్పొచ్చు. ఇక్కడ మార్కెట్ మళ్ళీ ఇంకా భారీగా పడిపోద్దని అంటే కన్నా కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ ఇంకా 1 month లోనే మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఉంటుంది. మొన్న జరిగినటువంటి ఒక 5 days ర్యాలీ కూడా ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఉంది, డోంట్ వరీ అన్నట్టుగానే ఒక ఇండికేషన్ ఇచ్చింది. అక్కడి నుంచి మార్కెట్ లో కొంచెం కరెక్షన్ జరిగినా సరే ఈ వీక్ నెక్స్ట్ వీక్ 2-3 weeks ఏప్రిల్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లో కొంచెం కరెక్షన్ జరిగినా సరే మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మంచి స్టాక్స్ లో ఇన్వెస్టర్స్ మంచి స్టాక్స్ లో అక్యుములేట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది సార్. రైట్ సార్, శేషు గారు ఉన్నారు విజయవాడ నుంచి. శేషు గారు నమస్తే. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. ఐఓబి 1000 shares ఉన్నాయండి, దాని ప్రెసిడెంట్ కనుక్కున్నాను. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. ఓకే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో ప్రస్తుతానికి అయితే టేక్ ఆఫ్ అయ్యే అవకాశం అయితే కనిపించట్లేదు. ఒకవేళ వచ్చినా ఏదైతే ఇప్పుడు 39 rupees ఉన్నది అరౌండ్ 40 rupees ఏదైనా వస్తే 50 rupees వరకు 55 rupees వస్తుంది మళ్ళీ డ్రాస్టికల్ గా పడే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రస్తుతానికి ఎలాంటి స్టాక్స్ లో మనం అక్యుములేషన్ కట్ట ఏం చేయొద్దు, ఫ్రెష్ గా ఎంట్రీ కూడా ఉంది. రైట్ సార్, అట్లాగే ఈ స్టాక్స్ పరంగా చూస్తే కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఈ ఇప్పుడున్నటువంటి ఈ జరుగుతున్నటువంటి కొంచెం నష్టాలు దీన్ని అవకాశంగా మలుచుకోవచ్చా? ఎంత లాంగ్ టర్మ్ బెస్టా షార్ట్ టర్మా? వాళ్ళకి ఏంటి మీరు ఇచ్చే సజెషన్? డిఫరెంట్ గా మార్కెట్ ఇంత డ్రాస్టికల్ ఫాల్ పడింది కాబట్టి ఇది కూడా ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకుంటే 1 year నుంచి 3 years వరకు కూడా మార్కెట్ లో కానీ హోల్డ్ చేయగలిగినట్టయితే అక్కడ మీరు మంచి బెనిఫిట్ పొంది మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాంటి ప్లాన్ చేసినట్టయితే మీకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే సెక్టార్ నుంచి 1 or 2 స్టాక్స్ తీసుకుని సుమారుగా మనకి ఒక 10 stocks లో మీరు మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్టయితే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి బ్యాంకింగ్ సెక్టర్, అదేవిధంగా ఎఫ్ఎంసీజీఆర్ రీటైల్ సెక్టర్ దానికి సంబంధించింది, ఎనర్జీ సెక్టర్ దానికి, ఆటోమొబైల్, ఫార్మా, అదేవిధంగా మెటల్ సెక్టార్లు ఇలాంటి ఫ్రంట్ లైన్ ఉన్న స్టాక్స్ లో తీసుకుంటే మనకి ఈజీగా మన గోల్ రీచ్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సార్. సార్ ప్రెసెంట్ ఐటీ చూస్తే కూడా దాదాపుగా 548 పాయింట్ల నష్టంతో కంటిన్యూ అవుతోంది. ఏమైనా రికవరీ అయ్యే ఛాన్స్ ఉందా? ఐటీలో ప్రజెంట్ ఏదైతే కోఫోర్జ్, ఎంఫసిస్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ ఈ 3 కూడా ఐటీలో కొంచెం మార్కెట్ లో కొంచెం బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాయి. అదేవిధంగా టీసీఎస్ లాంటిది, ఇన్ఫోసిస్ లాంటిది కూడా కంప్లీట్ గా మళ్ళీ రికవర్ అవ్వాల్సిన మోడ్ అయితే ఉంది. అలా రికవర్ అయితే మాత్రం మళ్ళీ మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే దొరుకుతుంది. ఏదైతే ఐటీ దిగ్గజాలు ఏదైతే ఉన్నాయో అవి కొంచెం కన్సల్టేషన్ మోడ్ లో ఉన్నాయి కాబట్టి కన్సల్టేషన్ నుంచి టేక్ అవ్వడానికి అవకాశం ఇచ్చే విధంగా ఉంటే మార్కెట్ లో అయితే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం. రైట్ సార్, శంకర్ గారు ఉన్నారు కాలర్. శంకర్ గారు నమస్తే. సార్ నమస్తే సార్. మీ డౌట్ అడగండి. నమస్తే సార్. అజాక్స్ ఇంజనీరింగ్ సార్, AJAX అజాక్స్ ఇంజనీరింగ్, తర్వాత TCBL కెమికల్స్ ఈ 2 నేను ఇప్పుడు తీసుకోవాలనుకుంటున్నాను సార్. ఇది రైట్ టైం అయినా ఎంట్రీ తీసుకోవడానికి. TCBL అండ్ అజాక్స్ ఇంజనీరింగ్. అజాక్స్ వచ్చేసి 595 లో ఉంది సార్. అవునండి, 595 లో ఉన్నది. కానీ రీసెంట్ లిస్టింగ్ ఇది. దీంట్లో ప్రస్తుతానికి అయితే మనం దీన్ని అంత బ్లైండ్ గా మనం రికమెండ్ అయితే చేయలేము. ఎందుకంటే రీసెంట్ లిస్టింగ్ మనకి దాని యొక్క వేరియబుల్స్ అన్ని కూడా బిజినెస్ మనకి ముందుకెళ్తే తప్ప మనం ఏది దాంట్లో చెప్పడానికి అంత పెద్ద అవకాశం ఉండదు. 6,000 crores కంపెనీది. మనకి ఒక 1 year అవుతే తప్ప దీంట్లో మనం సజెస్ట్ చేయడానికి ఉండదు. ప్రస్తుతానికి అయితే మాత్రం కొంచెం హై వాలిడిటీలోనూ కొంచెం సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ చేయకుండా మార్కెట్ లో ఉంటే కొంచెం మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళాలి.